अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यक्तितं सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वं श्रुतिश्रियोरत्नं विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्याय तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनः बिन्दुनादकलातीतं तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्ति समारूढ तत्त्वमयं विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदाय तस्मै श्री गुरवे नमः। शोषणं भवसिन्धुश्च ज्ञापनं सारसम्पदः गुरुं संज्ञा तस्मै श्री गुरवे नमः। न गुरो अधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानं नास्ति तस्मै श्री गुरवे नमः। नमः श्री गुरु श्री जगद्गुरुः नादात्मा सर्वभूतात्मा तस्मै श्री नमः। गुरुर्ब्रह्मादिश्च गुरुर्परमगुरुः गुरु परतस्मै तस्मै श्री
पूजामूलम् मोदम् मन्त्रमूलं गुरुमूलम् मोक्षमूलं गुरुकृपा क्षमूलं गुरुकृपा क्षमूलं गुरुकृपा हरि ओम। మొట్టమొదట ఉష్ట్రాసనం చేద్దాము. లేచి మోకాళ్ళ మీద నుంచొని రెండు మోకాళ్ళ మధ్యన పాదాల మధ్యన దూరం సరి చేసుకుని రెండు చేతుల్ని చీలమండల మీద లేదా మడాల మీద ఉంచి నడుము పిరుదు భాగాల్ని ముందుకి తోస్తూ ఉండాలి. అంతిమ స్థితిలోకి వచ్చేటప్పటికి మోకాల నుంచి తుంటి వరకు ఉన్నటువంటి భాగం నిటారుగా ఉంటుంది. అమ్మా కిరణ్మయి చక్క కుదిరిందమ్మా. కాలి వేళ్ళని తన్ని పెట్టి ఉంచు తల్లి, ఇంకా చక్కగా ఉంటుంది. కిరణ్మయి కాలి వేళ్ళని తన్ని పెట్టి ఉంచాలి. ఎస్. శిల్పారెడ్డి కుదిరింది, రామకృష్ణుడు పర్లేదు బాగానే కుదిరిందండి. డింపుల్ అమ్మా మెడ వెనక్కి ఉంచమ్మా, మెడ వెనక్కి ఉంచు. ఇంకా రెండు భుజాలు ఇంకా కొంచెం, ఇంకా నడుము దగ్గర కొంచెం ముందుకు తోసుకో, ఇంకా చక్కగా ఉంటుంది. అట్లనే జ్యోత్స్న మెడ మెడ ఇంకా కొంచెం వెనక్కి ఉంచుకోమ్మా, చక్కగా ఉంటుంది. పూజ పొత్తి కడుపు ముందుకు తోయండి అమ్మా. అది ఇంకా ఇంకా ఇంకొంచెం కష్టపడండి. సల్మా బాగానే కుదిరిందమ్మా. జీ అనూష పర్లేదు తల్లి, బాగానే కుదిరింది.
రమ్యశ్రీ పర్లేదమ్మా. వెంకట్ ధీరజ్ పర్లేదు. పని పర్లేదండి. సందీప్ కొంచెం ముందుకు తోసుకోండి. రూపక్ సాయి కొంచెం ముందుకు తోయండి. మణి ఆకుల పర్లేదమ్మా. అట్లా ఇప్పుడు హోల్డ్ చేయటం, ఎక్కువసేపు హోల్డ్ చేయటం ప్రయత్నం చేయండి. అమ్మా టి రాజేశ్వరి ముందు ఒక చెయ్యి పట్టుకొని ఒక పక్క రెండో చెయ్యి ముందుకు పెట్టుకోమ్మా. ముందుకి ఏటవాలుగా పెట్టుకో తల్లి. ఆ అట్లా పెట్టుకోమ్మా. ఇప్పుడు కుదురుతుంది. ముందు ఒక చెయ్యి వెనక్కి కానించండి కదా. ఆ రెండో చెయ్యి ఎట్లా నిటారుగా పైకి తీసుకొని ఇట్లా వెనక్కి వంచడానికి ప్రయత్నం చేయండి. వెనక్కి వాల్చటానికి, మోచేయి దగ్గర మడవకుండా వాల్చటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు నడుము దగ్గర వంచటానికి భయం పోతుంది. ఆ ఇంకొకసారి ఏం చేస్తారు, ఇప్పుడు వెనక్కి వచ్చి అవతల కాలు ముందు ఆనించమ్మా. టి రాజేశ్వరి అట్లా ఉంచి మెడ వెనక్కి ఉంచుకోమ్మా. పక్క కాకుండా వెనక్కి వంగటానికి ప్రయత్నం చేయి తల్లి. ఇంకొంచెం సరి చేసుకోండి. మనము వెనక్కి వంగాలి కదా. అంటే ఈ భాగాన్ని వెనక్కి ముందుకు తోసుకుంటూ వెనక్కి వంగటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కుదురుతుంది మీకు. త్రిపుర నిఖిత అమ్మ ఏటవాలుగా ఉంది తల్లి. మీ భుజము దగ్గర నుంచి మోకాలు చూస్తే ఏటవాలుగా ఉందమ్మా. అట్లా కాకుండా నడుము పిరుదులు ముందుకు తోసుకునే ప్రయత్నం చేయాలమ్మా. నిలపండి. ఎక్కువసేపు ఉండటానికి అలవాటు చేసుకోండి. ఇప్పుడేమో మొదట్లో ఏంటి, అసలు కుదురుతుందా లేదా ఆ భయం అంతా అధిగమించిన తర్వాత ఎక్కువసేపు ఉండటం ప్రయత్నం చేయండి. కొంచెం ఇంకా పొత్తి కడుపు ఇంకొంచెం ముందుకు తోసుకోండి. మా త్రిపుర ఇంకొంచెం ముందుకు తోయి తల్లి. ఆ ఆ ఆ అది ఇప్పుడు ఇప్పుడు కదలిక ఉంది కదా, మీరు ప్రయత్నం చేశారు కదా, దాన్ని ఇంకొంచెం ముందుకు తోసుకోవచ్చు తల్లి. ఇంకా చక్కగా ఉంటుంది. మణి ఆకుల ఇంకొంచెం తల్లి. మెడ వెనక్కి ఉంచమ్మా. మణి ఆకుల అట్లా మెడ వెనక్కి ఉంచి ఏడెనిమిది సార్లు చేసి అప్పుడు కాళ్ళు చాపుకోండి. సోనా ఇంకొంచెం ఏటవాలుగా ఉందమ్మా శరీరము. నడుము దగ్గర ముందుకు తోయండి తల్లి. ఇప్పుడు కుదిరింది తల్లి. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు నాకు అడ్డంగా కనిపించాలి, ఎదురుగా ఉండకూడదమ్మా. ఎదురుగా ఉండకూడదు, అడ్డంగా చేస్తే చక్కగా కనిపిస్తారు మీరు. అంకిత కాలి వేళ్ళు తన్ని పెట్టుంచు తల్లి. ముందు కాలి వేళ్ళు తన్ని పెట్టుంచమ్మా. అప్పుడు కొంచెం మడమ పైకి ఉంటుంది. ధవని అక్కడి నుంచి చేయి పైకి లేపమ్మా. ఆ చేతిని పైకి లేపుకోదాలి. ఇంకా 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 అట్లా కొద్ది కొద్దిగా వెనక్కి వంచండి. అంటే భుజాల రెక్కల దగ్గర శరీరాన్ని వెనక్కి వంచడానికి ప్రయత్నం చేయండి. మెడ కూడా మెడ కూడా అట్లా అట్లా కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయండి. ఈసారి ఈ చేయి పెట్టుకోండి అమ్మా. ఈసారి ఆ తర్వాత రెండు చేతులతో మీరు ప్రయత్నం చేయొచ్చు. అట్లా వెనక్కి వంచడానికి ప్రయత్నం చేయండి.
ఆ చేతిని కరెక్టే చక్కగా కుదిరింది. జ్యోత్స్న కుదిరిందమ్మా. ఇప్పుడు ఎవరికైతే కుదిరిందో వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత ఎక్కువ సేపు ఉండటానికి ప్రయత్నం చేయండి. భరద్వాజ్ ఇంకొంచెం పొట్ట దగ్గర కొంచెం ముందుకు తోయేసుకోండి. మోచేతి దగ్గర మడవకూడదు. ఆ 7-8 సార్లు పూర్తయితే అప్పుడు ఆపండి. సరే స్క్రీన్ మార్చుకున్నా. వెంటనే కాళ్ళు చాపుకొని రెండు చేతులు మోకాళ్ళ మీద డైనమిక్ పశ్చిమోత్తానాసనం చేద్దాము. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ తలా చేతులు కలిపి ఉంచి పైకి లేవాలి. పైకి వెనక్కి అక్కడి నుంచి వాలండి. వదులుతూ వెనక్కి పడుకుంటాం. పీల్చుతూ వదులుతూ 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 పీల్చుతూ లేవాలి లేవాలి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. సరే వెనక్కి అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోండి. మరలా చేద్దాం. మరలా రెండు చేతులు వెనక్కి ఇంకొంచెం వేగంగా ఉండాలి ఇప్పుడు కదలిక. 1
2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 వెనక్కి శవాసనంలో పడుకోండి. విశ్రాంతి పూర్తి కాగానే సరే నౌకాసనం చూసి చేద్దాము. అంటే నిన్న చూసి చేసాము మొదటిసారి, మరొకసారి చూడండి. సరే చూద్దాము. ఫుల్లా నాకు కొంచెం నాకు అంతలా చూడండి. వెళ్ళకిలా పడుకున్నారు. 2 పాదాలు దగ్గరికి, 2 చేతులు తొడల మీద ఉంచుకొని పీల్చుతూ ఒకేసారి శరీరాన్ని పైకి లేపుతున్నారు. చూడండి. ఇక్కడ మడమ నుంచి నేలకి ఎంత ఎత్తుంది? సుమారుగా 1 అడుగు 10 అంగుళాలు లేదా 12 అంగుళాలు ఉంటుంది. చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే పిరుదులు కింద, పిరుదులు నేల కానాయి. తర్వాత తల, చేతులు, కాలి వేళ్ళు ఇవన్నీ కూడా పైనుంచి ఒక లైన్ లో ఉండాలి. ఆ తర్వాత తల నేల నుంచి ఎంత ఎత్తుంది, ఈ వీపు భాగం ఎంత ఉంది, ఇవి కూడా కావాలన్నమాట. కేవలము కాళ్ళు ఒక్కటే ఎక్కువ పైకి లేవద్దు ఇట్లా, అలా కాదనమాట. మొత్తం ఒకే ఎత్తు ఉండేటట్లుగా చూడండి. మధ్యలో ఒక 2-3 సార్లు గాలి తీసుకొని వదిలివేయండి తర్వాత సారి చేయటానికి. అప్పుడు మాత్రమే, అంటే మనము రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా భాగాన్ని ఉపయోగించి ఒక ఆసనాన్ని చక్కగా చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి మరలా పీల్చుతూ
అంటే ఇది సరిపోతుంది. దాదాపుగా ఇక్కడికి వచ్చేటప్పటికి పొట్ట కండరాలన్నీ కూడా ఒక వేలుతో మనం నొక్కున్నాం అనుకోండి. మీ చేత్తో మీరు నొక్కోండి. ఫైనల్ పొజిషన్ లో ఉన్నప్పుడు లోపల ఒక్కసారి నొక్కున్నాం అనుకోండి, చక్కగా రాయిలాగా ఉంటుందన్నమాట. మజిల్స్ అంతా కూడా బిగదీసుకుపోయి రాయిలాగా ఉంటుందన్నమాట. ఆ బిగది ఆ గట్టిగా ఉన్నప్పుడు కూడా కొంచెం మెత్తగా తగులుతది. అది పోవాలి మనకి. అది గమనించండి. ఎంత లోతు తర్వాత మనకి చాలా గట్టిగా తగులుతుంది అనేది గమనించుకోండి. నౌకాసనము అంటారు దీన్ని. ఒకసారి టైప్ చేయాలంటే ఒకసారి టైప్ చేయండి. చేద్దామా? వాళ్ళ స్క్రీన్ నిన్న కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయన్నమాట. అందుకని మరలా చూపించాము డెమో. అందుకని ఎక్కడ తప్పకూడదు ఇక. భవని కనపడటం లేదమ్మా. అంటే ఫ్లోర్ కనపడటం లేదు. కానీ మధుపాల్ రెడ్డి కూడా అంటే ఫ్లోర్ కనపడటం లేదు. అప్పుడే మీరు కనిపిస్తారు చేసేటప్పుడు. ఏంటిది? సరే ఈ ఆసనము అంటే ఎన్ని రోజులైందమ్మా సుశీల? మీ క్వశ్చన్ సర్లేదు తల్లి. ఒకసారి మరలా ఒకసారి చూసుకోండి తల్లి. 2 చేతులు తొడల మీద పీల్చుతూ ఇప్పుడు పైకి లేపండి. చక్కగా ఇక్కడ గమనించుకోండి. గిరిజశ్రీ వీపు భాగం అస్సలు పైకి లేవలేదమ్మా. ఇక్కడ ప్రయత్నం చేయండి. వదులుతూ క్రిందికి, వదులుతూ క్రిందికి. చంద్రుడు సుశీల వద్దులేమ్మా అయితే. నొప్పి ఉంటే కనుక వద్దు. అంటే పీల్చుతూ. ఓకే మధుపాల్ రెడ్డి గారు. ఇలా నిలపండి. అంతిమ స్థితిలో నిలపండి. వదులుతూ క్రిందికి. సుశీల ఇంక వేరేది ఏదన్నా చేయండి మా. గుర్తున్న ఆసనం వేరేది ఏదన్నా చేస్తూ ఉండండి తర్వాత కలిసేటప్పుడు. ఇంకొకసారి చూడండి. ఇంకా కొద్ది మంది చేయలేకపోతున్నారు కదా. మోచి నీళ్ళ కానించండి. చేతులు తొడల కింద పెట్టుకోండి. లేపడానికి మరలా ఒకసారి చూడండి. ఒకవేళ మీకు కుదరటం లేదనుకోండి, అరిచేతులు తొడల కింద పెట్టుకోండి. అరిచేతులు తొడల క్రింద పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మోచేయి నేల కానించండి. ఆనించి మొదట కాళ్ళు లేపటము, తర్వాత వీపు లేపటము, ఇవన్నీ కూడా సరి చేసుకోండి. వీపు కొంచెం పైకి కొంచెం. ఇక్కడ దాదాపుగా ఫైనల్ పొజిషన్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు చేతులు తీసేయండి. అంటే అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత స్క్రీన్ ఓకేనా? ఇప్పుడు కుదరాలి. ఇప్పుడు కుదరాలి, అందరికీ కుదరాలన్నమాట. పీల్చుతూ. ఒకవేళ లేపలేని వాళ్ళు ఏం చేయాలి? చక్క అరిచేతులు తొడలు కింద పెట్టుకొని మోచేతులు నేల కానించి సౌమ్య పాదాల కిందకి దించమ్మా. అంత ఎత్తు నేను వద్దని చెప్పాను కదమ్మా. ఒక అడుగు సరిపోతుంది తల్లి. వదులుతూ క్రిందికి. మోకాళ్ళ దగ్గర మడవకూడదు. రూపక్ సాయి జీ భార్గవ ఇప్పుడు నేనేం చెప్పాను? చక్క తొడల కింద చేతులు పెట్టుకొని మోచేతులు నేల కానించి ప్రయత్నం చేయండి. పీల్చుతూ. విఘ్నేశ్వర్ రెడ్డి కుదిరింది, చక్కగానే ఉంది. మౌనిక కుదిరిందమ్మా.
వినీత కొంచెం కష్టపడు తల్లి, ఇంకొంచెం భుజాల దగ్గర పైకి లేపమ్మా అట్లా. ఆ. అంటే అరిచేయి కూడా కిందకి జరగాలి తల్లి, అప్పుడు నీవు బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు. వదులుతూ క్రిందికి. పీల్చుతూ. కొంచెం వెనక్కి వాలమ్మా ధవని, వెనక్కి వాలి తల్లి. అరిచేతులు తొడల కింద పెట్టుకోండి మీరు. అరిచేతులు తొడల కింద పెట్టండి, మోచేయి నేల కానించండి. ఎస్. ఇప్పుడు అసలు ఆ ఫైనల్ పొజిషన్ ని కొంచెం కాళ్ళు పైకి లేపాలమ్మా అక్కడ. ఆ, ఇట్లా ఫైనల్ పొజిషన్ అప్పుడు ఒకసారి పొట్ట తడిమి చూసుకోండి, పొట్ట దగ్గర వేలుతో నొక్కోండి. ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. అంటే ఆ ఫైనల్ పొజిషన్ అర్థం కావాలి. ఆ తర్వాత ఆ ఫైనల్ పొజిషన్ లో మన శరీరాన్ని ఉంచటం అలవాటు, దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇంకొంచెం కాళ్ళు పైకి లేపమ్మా, కాళ్ళు పైకి లేపు తల్లి. ఇంకా ఇంకా శిల్పారెడ్డి, ఇంకొంచెం శరీరాన్ని పైకి లేపండి తల్లి, పైకి లేపండి. వదులుతూ క్రిందికి. అమ్మా సల్మా, ఇంకొంచెం ప్రయత్నం చేయాలి తల్లి. ఇంకా అంటే చెయ్యి కిందకి జరుపుకోవాలి, పైకి కాదు మోచేయి. ఇంకా కిందకి వెళ్ళాలి మోచేయి. సల్మా, అట్లా అటు కాదు తల్లి, మీరు పైకి లాగుతున్నారు మోచేతిని, కిందకి కిందకి పోనీయండి తల్లి. కిందకి కిందకి వెళ్ళనీయండి. ఆ, అప్పుడు లేపి ఉంచి మోచేతులు కిందకి జరుపుకుంటూ ఉంటే మీకు కుదురుతుందండి. ఇంకా మీగా మీరు ఇంకా 2-3 సార్లు చేయండి. భరద్వాజ్, ఇంకా అటువంటి ఆ షివరింగ్ ఉన్నప్పుడు చక్కగా చేతులు తొడల కింద పెట్టుకోండి. మొదట అలవాటు అవ్వాలి. ఆ ఆసన స్థితి శరీరానికి వివిధ భాగాలకి అలవాటు కావాలి. ఇప్పుడు ఆపి విశ్రాంతి తీసుకోండి. సల్మా ఇంకా కష్టపడాలి తల్లి, ఈ ఆసనంలో కుదరలేదమ్మా. విశ్రాంతి పూర్తయితే లేచి కూర్చోండి. మరి ఆశ్చర్యాసనం ఇట్లా చూపిద్దాం. లేచి కూర్చుని, మనం నిన్న మార్జారి ఆసనం చూసాము, చేసాము. మరలా ఒకసారి చూద్దామే, ఇంకా బాగా కుదరాలి చేయటానికి కదా. చాలా క్లోజ్ లో కనపడుతుంది. ఇదేనా మాక్సిమం.
చూడండి, మనకి వజ్రాసనము తెలుసు కదా. అక్కడి నుంచి శశాంకాసనము యొక్క అంతిమ స్థితి. చూడండి, చక్కగా ఆ కొలత వేసుకోండి. అంటే అంతిమ స్థితిలో అంటే ఇక్కడ పిరుదులు మడాలకి ఆనాయి, అంతవరకు కరెక్ట్. ఆ తర్వాత మోచేతిలో నేలకు ఆనాయి, ముంజేయి అంటారు. అంటే మోచేతి నుంచి చేతి వేళ్ల కొనల వరకు ఉన్న భాగం అంతా కూడా ముంజేయి అంటారు. అది నేల కాని ఉన్నది. ఇప్పుడు మొదట మీరు కష్టపడవలసింది ఏంటంటే, గమనించవలసింది ఈ చేతుల మధ్య కొంచెం దూరం పెట్టుకోండి. ఈ రెండు చేతుల మధ్య ఇది ఇది మన చెస్ట్ బిట్ అపార్ట్, అంటే ఛాతీ వెడల్పుకి సమానంగా ఉండాలి. అది ఉన్న తర్వాత, అది ఎందుకంటే ఇక్కడ ఎంతైతే దూరం ఉందో అంతే దూరం మనము లేచిన తరువాత మోకాళ్ళ మధ్యన, కాలి వేళ్ల మధ్య, రెండు పాదాల మధ్యన అంతే దూరం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ భుజాల పైకి లేపుకోండి, పైకి లేపండి. ఎస్, చేతులు నిటారుగా చేసుకుంటూ పైకి లేపండి, లేవండి. అంతే, భుజాల పైకి లేపుతాం, చేతుల్ని నిటారుగా చేసుకుంటూ తర్వాత పిరుదుల్ని మడాల నుంచి పైకి లేపాం. కాలి వేళ్ళని తన్ని పెట్టి ఉంచండి. ఇప్పుడు డిస్టెన్స్ సరి చూసుకోండి. ఈ డిస్టెన్స్, ఈ రెండు చేతుల మధ్య దూరము, తర్వాత రెండు మోకాళ్ళ మధ్య దూరము, తర్వాత రెండు పాదాల మధ్య దూరము సమానంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కొలత మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందో, మీకు మొండెం నుంచి, మోకాల నుంచి మొండెం వరకు అంటే తుంటి ఎముక ఈ భాగము, తర్వాత భుజము దగ్గర నుంచి చేతులు, ఇవి రెండు కూడా నిటారుగా ఉండాలి. ఈ మధ్య దూరం, మోకాలికి చేతికి ఉన్న దూరము, తర్వాత తుంటి ఎముక భుజానికి ఈ మధ్య దూరము సమానంగా ఉండాలి. ఈ పొడవుకి సమానంగా, మొండెము పొడవుకి సమానంగా మోకాలు మరియు మణికట్టుకి దూరము అట్లా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక కంఫర్టబుల్ గా మీ శరీరము మనము ఎటు తిప్పినా వంచటానికి వీలవుతుంది, కిందికి పైకి. వెన్నుముక, తల ఒక లైన్ లో ఉన్నాయి. పీల్చుతూ చూడండి, ఇప్పుడు నడుముని క్రిందికి జారవేయండి. తుంటి కదలట్లేదు, భుజాలు కదలట్లా, తల ఒక్కటే వెనక్కి ఉంచుతున్నారు. చూడండి, ఇదంతా క్రిందికి జారాలి. అట్లానే అవి అట్లానే ఉంచుకొని వదులుతూ తల చేతుల మధ్యలోకి వస్తుంది, నడుము పైకి లేపుతారు, గూడులాగా అవుతుంది అనమాట. గూడులాగా అవుతుంది. పీల్చుతూ నొక్కండి ఇట్లా కిందికి. అంటే ఈ తుంటి ఎముక, ఈ భుజము కదలకుండా ఇట్లా పెట్టి నొక్కినట్లుగా ఉండాలన్నమాట. వదులుతూ తల చేతుల మధ్యలోకి. ఇప్పుడు మీకు ఇక కనపడదు, పొట్టను లోపలికి లాగండి. గాలిని వదులుతూ పొట్టను పూర్తిగా లోపలికి లాక్కోండి, డొక్కల్లోకి లాగినట్లుగా ఉండాలి. ఇప్పుడు మామూలు కంటే కూర్చున్నప్పటికంటే కూడా ఈ స్థితిలో ఉన్నప్పుడు మీకు పొట్టని లోపలికి లాగటం అనేది చాలా తేలిక. ఓకేనా, చేద్దాం. చక్కగా నేర్చుకోండి, ఇది మీకు చాలా చక్కటి ఆసనము, బాగా ఉపయోగపడుతుంది. అసలు ఎక్కడ ఇది చేయటానికి చేస్తే మీకు ఎక్కడ ఒంట్లో నొప్పి అనేది ఎక్కడ కూడా ఉండదు, అది గమనించండి. అందరూ వజ్రాసనంలోకి రండి. ఇది నాకు మీరు పక్కగా కనిపించాలి, ఎదురుగా కూర్చోవద్దు. మార్జారీ ఆసనము అంటారు, మార్జారీ ఆసనము అంటారు. ఇంతకు ముందు ఆసనము నౌకాసనము. పక్కగా కూర్చోండి, ముందు వజ్రాసనంలో కూర్చోండి. అక్కడి నుంచి రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టుకొని మార్జారీ, ఆరై. పీల్చుతూ చేతులు పైకి, వదులుతూ శశాంకాసనం యొక్క అంతిమ స్థితికి వెళ్ళండి. ఇప్పుడు శశాంకాసనం యొక్క అంతిమ స్థితి, మోచేతులు నేల కానించండి, పిరుదులు మడాల కానించండి. ఇప్పుడు శరీరాన్ని పైకి లేపండి. ఇప్పుడు శరీరాన్ని పైకి లేపండి. చేతుల మధ్య దూరము, మోకాళ్ళ మధ్య దూరము, కాలి వేళ్ల మధ్య, రెండు పాదాల మధ్య
దూరాన్ని సరి చేసుకోండి. కరెక్ట్ గా ఉందా లేదా. ముందుకి వాలకూడదు శరీరము. అవసరమైతే దాన్ని సరి చేసుకోండి. పూజ గారు మోచేయి లేపలేదు, ఇంకెట్లా కుదురుతుంది ఆసనము? ఓకేనా? కిరణ్మయి ఇంకొంచెం దూరం పెట్టమ్మా, చేతులు ఎదరికి పెట్టుకో తల్లి. పీల్చుతూ నడుముని క్రిందికి జారవేసి, నడుముని క్రిందికి జారవేసి తల వెనక్కి వెనక్కి వంచండి. సత్యనారాయణ ఇంకా చేతులు కొంచెం ముందుకు జరుపుకోండి. సత్యనారాయణ వదులుతూ నడుము పైకి లేపుకుంటూ తలని చేతుల మధ్యలోకి తీసుకుని వెళ్ళి పొట్టను లోపలికి లాగండి. పీల్చుతూ నడుముని క్రిందికి జారవేసి తల వెనక్కి నొక్కండి. మోచేతి దగ్గర మడవకూడదు. మేకల నాగా అంతవరకే కనపడుతుంది. వదులుతూ అలా చేతుల మధ్యలోకి నడుము పైకి లేపాలి. అనూష అనూష నడుము పైకి లేపు తల్లి. పొట్ట లోపలికి లాగాలి. ఇంకా ఇంకా నడుము దగ్గర పైకి లేపు తల్లి. గూడులాగా అవ్వాలి. వెన్నెముక దగ్గర గూడులాగా అవ్వాలి తల్లి. కిరణ్ కుమార్ దొంతల కుదిరిందండి. పీల్చుతూ నడుముని క్రిందికి జారవేసి సుశీల పొన్నాన చేతులు కొంచెం ముందుకు జరుపు తల్లి. చేతులు ముందుకు జరుపమ్మా. ఇంకా ఇంకా ఇంకొంచెం జరపండి. ఇప్పుడు ట్రై చేయండి తల్లి. వదులుతూ అలా వదులుతూ రాజేశ్వరి తల చేతుల మధ్యలోకి నడుము పైకి లేపాలమ్మా. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ మా మోకాళ్ళు ముందుకు జరుపుకోండి. ధవని గారు మోకాళ్ళు ముందుకు జరపండి కొంచెం. ఇప్పుడు ట్రై చేయండి. పీల్చుతూ వదులుతూ నడుము గూడులాగా పైకి లేవాలి. నడుము పైకి లేవాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ నడుము పైకి లేపాలి. పీల్చుతూ ఈ ఆసనం చేసేటప్పుడు నాకు అడ్డంగా కనిపించాలి, నిలువుగా కనిపించమాకండి. అడ్డంగా కనిపిస్తే నేను చెప్పగలను, సరి చేయగలను. వదులుతూ కిరణ్ కుమార్ దొంతల కొంచెం చేతులు వెనక్కి జరుపుకోండి. ఇంకా ఇప్పుడు ట్రై చేయండి. వదులుతూ పొట్ట లోపల లాగాలి. పీల్చుతూ
వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. ఈవెన్ ఈ ఆసనము మెనోపాజ్ సమయంలో కూడా చాలా చక్కటి ఆసనం అన్నమాట. అంటే మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవచ్చు ఈ ఆసనాన్ని. గుర్తు పెట్టుకోవాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ ఇక కాళ్ళు చాపుకోండి. కాళ్ళు చాపుకొని వెనక్కి వాలి కూర్చొని విశ్రాంతి తీసుకోండి. వెంటనే కాళ్ళు చాపండి. ఎదురుగా కూర్చోండి. నోట్లో ఎదురుగా ఇలా పెట్టినా కానీ నాకు క్లియర్గా ఉంటుంది. కాళ్ళు చాపుకొని వెనక్కి వాళ్ళు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఇప్పుడు మనము కీళ్ళ అభ్యాసాల్లో ఆ రెడ్డి గారు కనిపించాలి. పూర్తిగా ఆయనే కనిపించాలి. హాఫ్ బటర్ఫ్లై, ఫుల్ బటర్ఫ్లై, హాఫ్ బటర్ఫ్లై, ఫుల్ బటర్ఫ్లై. కాలు మడిచి మడవండి. మోకాలు కింద చేసుకుని పాదాన్ని ఓకేనా? పూర్తిగా కాలు చాపుకుంటారు. అట్లనప్పుడు ముందు ఒక కాలుతో చూపించండి. ఇప్పుడు మనము పవన ముక్తాసనము మొదటి భాగంలో తుంటి భాగానికి సంబంధించినటువంటి అభ్యాసాలు ఉంటాయి. అవి నేర్చుకుందాం ఈరోజు. అదొక్కటి మిగిలిందనమాట. హాఫ్ బటర్ఫ్లై, ఫుల్ బటర్ఫ్లై, హిప్ రొటేషన్ లేదా లోయర్ బ్యాక్ మసాజ్ అంటారు అనమాట. అవి చేద్దాం. చూడండి, 2 కాళ్ళు ముందుకు చాపుకొని కూర్చొని ఎడమ కాలు మడవండి. మడిచిన తరువాత మోకాలు పక్కగా క్రిందికి. ఇప్పుడు మీ ఎడమ పాదాన్ని కుడి తొడ మీదకి ఎక్కించండి. కుడి చేతి వేళ్లతో కాలి వేళ్ళు పట్టుకోండి. గట్టిగా పైనుంచి గట్టిగా పట్టుకోండి. లాగి పట్టుకుని, ఎందుకు మడమ కదలకూడదు. ఇప్పుడు మీ ఎడమ అరిచేయి మోకాలి కిందికి వెళ్ళాలి. మోకాలని అట్లా పట్టుకోండి. గాలి తీసుకుని వదులుతూ మోకాలని ఛాతీ వద్దకు తీసుకొని రండి. పీల్చుతూ ఈ లోపు చెయ్యి అరిచేయి మారాలి. మారి మోకాలి లోపలి దగ్గరకు వస్తుంది, లోపలి పక్కకు. అక్కడ నొక్కండి. అంటే ఈయనకంటే కుదిరింది కాబట్టి మామూలుగా చెయ్యి పెట్టకపోయినా సరే నేలకు ఆనేస్తున్నారు. వదులుతూ ఛాతీ దగ్గరకు అన్నమాట. పీల్చుతూ అరిచేత్తో కిందికి నొక్కండి.
అంటే మోచేతి దగ్గర నిటారుగా చేసుకుంటూ కిందికి నొక్కాలి. అంటే అది మీకు కుదరనప్పుడు ఇట్లా చెప్తున్నాను అనమాట. ఓకేనా? మరలా కాలు చాపాలి. అంటే కాలు మడిచే విధానము, చాపే విధానం కూడా నేర్చుకోండి ఇప్పుడు. వెనక్కి అంటే ఒక కాలుతో చేయటం పూర్తయింది. అప్పుడేం చేయాలి? పాదం కిందకి దించుకోండి. మోకాలు పైకి తీసుకొని రండి. కాలు ముందుకు చాపండి. ఇది మడిచే విధానము, చాపే విధానం. మరలొకసారి చూడండి. కాలు మడిచారు. మోకాలు పక్కగా కిందికి, ఇప్పుడు పాదం పైకి ఎక్కించాము. చేసాము. ఆసనం చేసాము. మరలా వెనక్కి రావాలి. పాదం క్రిందికి, పాదం క్రిందికి, మోకాలు పైకి, కాలు ముందుకి. ఓకేనా? ఇది హాఫ్ బటర్‌ఫ్లై అవుతుంది. ఫుల్ బటర్‌ఫ్లైలో ఏం చేస్తాము? 2 కాళ్ళు ఒకేసారి మడుస్తాము. 2 మోకాళ్ళని బయట పక్కలకు వేయండి. 2 అరిచేతులు మోకాళ్ళ దగ్గర పెట్టుకొని 2 అరిచేతులు మోకాళ్ళ దగ్గర పెట్టుకొని, గాలి లోపలికి తీసుకొని వదులుతూ 2 మోకాళ్ళని చేతులు మోకాళ్ళ కిందనుంటాయి. 2 మోకాళ్ళని ఛాతీ దగ్గరికి పైకి తీసుకొని రండి. ఇప్పుడు మీరు అరికాళ్ళు, మడాలు, తొడలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి. అక్కడి నుంచి పీల్చుతూ అరిచేయి లోపలి పక్కకి మారుతుంది. లోపలి పక్కకి మారి నొక్కాలి. చేతుల్ని నిటారుగా చేసుకుంటూ నొక్కాలి కిందికి. వదులుతూ పైకి. పూర్తిగా పైకి నొక్కండి. పీల్చుతూ వదులుతూ అలా పూర్తయిన తర్వాత దీన్ని ఈ కదలికని వేగంగా చేస్తాం. వేగంగా చేయాలి అంటే 2 చేతులు క్రాస్‌గా వేయండి. క్రాస్‌గా వేసి 2 పాదాలని గట్టిగా పట్టుకోండి. అంటే 2 అరికాళ్ళు కలిసి ఉండేలాగా. అక్కడి నుంచి వేగంగా కదపండి. బాగా వేగంగా. అంటే ప్రతిసారి కూడా మోకాలు ఛాతీ దగ్గరికి, నేలకి ఆని ఉండేలాగా ఉండాలి. హిప్ రొటేషన్ అనొచ్చనమాట. ఇది ఫుల్ బటర్‌ఫ్లై అవుతుందండి. ఇది ఫుల్ బటర్‌ఫ్లై. ఇందాక చేసింది ఒక కాలుతో చేసినప్పుడు హాఫ్ బటర్‌ఫ్లై. ఇదేమో ఫుల్ బటర్‌ఫ్లై. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. చేద్దామా? అర్థమైందా? ఇట్లానో అనాలి కదా! ఆ! ఒకళ్ళైతే 2 చేతులెత్తారు. ఆ! ఇప్పుడు నాకు ఎదురుగా కాళ్ళు పెట్టుకొని కూర్చోండి. అది కరెక్ట్ అన్నమాట. అంటే నేను కరెక్షన్ చేయటానికి తేలిగ్గా ఉంటుంది. 2 కాళ్ళు ముందుకి చాపుకోండి. 2 కాళ్ళు ముందుకి చాపుకోండి. ఎడమ కాలు మడవండి. ఎడమ కాలు మడవండి. మోకాలు పక్కగా క్రిందికి వేయండి. క్రిందికి. మోకాలు పక్కగా క్రిందికి వేయండి. పాదాన్ని అంటే ఎడమ పాదాన్ని కుడి తొడ మీదకి ఎక్కించండి. తొడ మీదకి ఎక్కించి ఎడమ కాలి వేళ్ళని కుడి చేత్తో గట్టిగా పట్టుకోండి. ఎందుకు? మడమ ముందుకి జరగకుండా, జారకుండా పట్టుకోవాలి. ఎడమ అరిచేతిని ఎడమ అరిచేతిని మోకాళ్ళ దగ్గర ఉంచండి. గాలి లోపలికి తీసుకొని వదులుతూ మోకాలు పైకి ఛాతీ దగ్గరికి లాగండి. ఛాతీ దగ్గరికి లాగండి. ఛాతీ దగ్గరికి లాగాలి. ఎడమ మోకాలుని పీల్చుతూ కిందికి నొక్కండి. నొక్కాలి. కిందికి నొక్కండి. అరిచేత్తో నొక్కండి కిందికి. మీరు వంగకూడదు. మీరు వంగకుండా అరిచెయ్యి మాత్రమే నొక్కాలి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ నొక్కాలి. మోకాలు నేల వరకు వచ్చేలాగా. పీల్చుతూ
మనం ఊగకూడదు అంకిత, మనం కదలకూడదు, మోకాలు ఒక్కటే కదలాలి. వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ. ఇప్పుడు వేగంగా చేయండి, బాగా వేగంగా. వేగంగా కదలాలి. ఊడి కింద పడిపోతుందా అన్నట్లుగా అంత వేగంగా కదపండి. కదపాలి. చూడు ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు కదా, వేగంగా కదుపుతున్నారా లేదా? ఇంకా ఇంకా వేగంగా, ఇంకా వేగంగా కదపాలి. అవసరమైతే చెయ్యి తీసేయండి, పట్టుకోమాకండి. మోకాలు పట్టుకోకుండా చెయ్యి వెనక్కి పెట్టుకొని, చెయ్యి వెనక్కి పెట్టుకోండి లేదా పైకి లేపండి. ఇట్లా ఇట్లా పైకి లేపుకొని చెయ్యి వేగంగా వేగంగా కదపండి, బాగా వేగంగా. భరత్ భూషణ్ షర్ట్ వేసుకొచ్చుకోండి వెళ్ళి. భరత్ భూషణ్ షర్ట్ వేసుకోండి. ఇప్పుడు పాదం క్రిందికి, మోకాలు పైకి, కాలు ముందుకి. పాదం పక్కకి పడవేయండి, రెండు పాదాలు పక్కకి పడేయండి. కనుడు మూయండి, వెనక్కి వాళ్ళు కూర్చోండి. రెండు పాదాలు పక్కకి పడవేయండి. తేడా గమనించండి. చేసిన కాలుకి చేయని కాలుకి తుంటి దగ్గర ఏమైనా తేడా ఉందేమో గమనించండి. ఉందా, ఏమైనా తేడా ఉందా? మీరు చెప్పరుగా. కానీ మడవండి, కుడికాలు మడవండి, కుడికాలు మడవండి. మోకాలు పక్కకి, పాదాన్ని పైకి ఎక్కించండి. అంటే ఎడమ తొడ మీదికి, మడమ శరీరానికి ఆని ఉండేలాగా ఉండాలి. కుడి చేయి మోకాల మీద ఉండాలి. వెంటనే గుర్తు తెచ్చుకోవాలి మీరు. ప్రతి రెండవ కాలి పాదం నిటారుగా పెట్టుకోండి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ మోకాలు పైకి, ఇటు తిరిగి కూర్చుంటే చక్కగా ఉంటుంది, అర్థమవుతుంది మీ కదలిక. పీల్చుతూ క్రిందికి నొక్కండి. అరిచేయి మారాలి, ఎప్పటికప్పుడు కిందికి పైకి మారాలి. వదులుతూ పైకి, పీల్చుతూ క్రిందికి, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ. ఇప్పుడు వేగంగా చేయండి, వేగంగా. చెయ్యి వెనక్కి పెట్టుకొని కానీ పైకి లేపి కానీ బాగా కొంచెం కొంచెం కదలకూడదు మోకాలు. ఇందాక మీరు చేసినప్పుడు ఎట్లా వెళ్ళింది, నెమ్మదిగా చేసినప్పుడు ఛాతీ దగ్గరికి నేలకి తాకింది కదా. ఇప్పుడు కూడా అంతే ప్రయత్నం ఉండాలి. మూమెంట్ అంత ఫుల్ మూమెంట్ ఉండాలి, పూర్తి కదలిక ఉండాలి. వేగంగా, బాగా వేగంగా చేయండి. బాగా వేగంగా పై వరకు కదలాలి. చెయ్యి తీసేయమ్మా మాధవి, ఆర్ మాధవి. వెనక్కి పెట్టుకో తల్లి, చెయ్యి వెనక్కి పెట్టుకోమ్మా.
ఇంకా ఇంకా వేగంగా. ఆపి పాదం క్రిందికి, మోకాలు పైకి, కాలు ముందుకు చాపండి. మరలా పక్కకి పడేయండి. వెనక్కి వాలి కూర్చోండి. కనులు మూయండి. ఇంకొక ప్రపంచం ఉండకూడదు మనకి. ఆలోచన రాకూడదు ఈ సమయంలో. చేశాము, అలసట ఉంది, బ్రెత్ మారింది, ఏదన్నా నొప్పుంటే ఉండి ఉండవచ్చు. బ్రెత్ నార్మల్ కావటాన్ని గమనించాలి. తర్వాత చేసినందువలన ఏం జరిగింది అనేది గమనించగలగాలి. ఇంకా మీరు సూక్ష్మంగా గమనించగలిగితే చేసిన వైపు పాదము, ఆ కాలు యొక్క పాదము పక్కకి ఎక్కువ ఒరిగి ఉంటుంది. అది గమనించండి. ఏ పాదంతో అయితే చేస్తామో ఆ పాదం పక్కకి ఎక్కువ ఒరిగి ఉంటుంది. అంటే శరీరము తేలిక కావటం వలన, ఆ భాగము తేలిక కావటం వలన మీకు అలా ఎక్కువ పక్కకి ఒరిగి ఉంటుందన్నమాట. ఏంటి యోగా చేస్తే ఉపయోగం ఏంటంటే బిగుతుగా ఉండే శరీరము వదులుగా మారుతుంది. బరువుగా ఉండేటటువంటి ఆ అవయవాలు తేలికగా మారతాయి. ఈ మార్పుని మనము గుర్తించగలగాలి. అది మనకి ప్రేరణ కలిగించాలి. తర్వాత రోజు యోగా చేయటానికి లేదా యోగా మనం కొనసాగించుకుంటానికి అది మనకి ప్రేరణం కావాలి. ఆ అనుభూతి ఏదైతే ఉందో చేయటం వలన కలిగినటువంటి అనుభూతి మనల్ని రేపు యోగా చేయటానికి ప్రేరేపించగలగాలి. అలా చెప్పటం టీచర్ బాధ్యత, కొనసాగించటము మీ బాధ్యత. ఇప్పుడు 2 పాదాలు దగ్గరికి, 2 కాళ్ళు మడిచి, 2 మోకాళ్ళు అటొకటి, ఇటొకటి పక్కలకి వేయండి. పక్కలకి వేసి 2 అరికాళ్ళు లోపల పక్కన ఆని ఉంటాయి. రు ఇప్పుడు 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని వదులుతూ పైకి తీసుకొని రండి 2 మోకాళ్ళని. ఇక్కడ ఈ ప్రయత్నంలో పాదాలు ముందుకు జరగకూడదు. తర్వాత మళ్ళీ అరిచేతుల్ని మోకాలి లోపలి పక్కకి మార్చుకొని కిందికి నొక్కండి. సమానంగా నొక్కండి. అరిచేతులు మోకాళ్ళ మీద లోపలి పక్కన ఉంటాయి. నొక్కేటప్పుడు సమానంగా నొక్కండి. ఒకటి ముందు, ఒకటి వెనక కాకుండా. సమానంగా సున్నితంగా కిందికి నొక్కుకుంటూ మరలా పైకి మోకాళ్ళని పైకి తీసుకొని రండి. పైకి తీసుకొని రండి. మరలా చేస్తూ ఉండండి. నేను ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. నొక్కాలి. సమానంగా నొక్కండి. మోచేతుల వద్ద మడవకుండా చేతులు చాపి ఉంచి నొక్కటానికి ప్రయత్నం చేయాలి. చేస్తూ ఉండండి. దీనివల్ల మనకి గ్రోయిన్స్ లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంటే గజ్జల్లో అంటాం. తుంటి దగ్గర పోని. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సరళత పెరుగుతుంది. దాని వలన మనము ఈ వేసే అడుగు చాలా విశాలంగా అంటే పెద్ద పెద్ద అంగలేసుకొని నడవగలుగుతాం అన్నమాట. నడక మర్చిపోయాం మనం. నడక కూడా మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనము చాలా చిన్ని అడుగులు వేయటం ఒక్కటే అలవాటైంది. సున్నితంగా, నాజూగ్గా చిన్న అడుగు వేయటం అలవాటైంది. మనం అడుగు వేయటం వలన కూడా మన బ్రీతింగ్ ప్యాటర్న్ మారుతుంది. అది కోల్పోయాం మనం. అది కోల్పోయాం. ఇప్పుడు ఇందుట్లో అక్కడ సరళత పెరగటం వల్ల మీరు పెద్ద అడుగు వేయగలుగుతాం మనం. నొక్కండి. నొక్కండి. మధ్యలో పాదాలు ముందుకు జరిగిపోతూ ఉంటాయి కదా! వాటిని పట్టి వెనక్కి లాక్కోండి. లోపలికి లాక్కోండి. నొక్కాలి. నొక్కాలి. ఇవి సుమారుగా 13-15 సంవత్సరాల పిల్లల చేత ఆడపిల్లలు వాళ్ళ చేత చేపిస్తే ఇంకా మంచిది. 13-15 సంవత్సరాల ఆడపిల్లలు ఉంటారు కదా! వాళ్ళైతే దాదాపుగా 20 సంవత్సరాల వాళ్ళైనా సరే, ఇది రోజు చేస్తే ఇంకా చక్కగా మంచిది. పెల్విక్ మజిల్స్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ పెల్విక్ మజిల్స్ ఇందుట్లో ఉపయోగం. ఒక ఉపయోగం. తర్వాత
మీరు మెడిటేషన్ చెప్పండి అంటారు కదా, మెడిటేషన్ చెప్పడానికి మనం కూర్చోగలగాలి, కాసేపు కూర్చోవాలి అంటే తుంటి దగ్గర బిగుతుతనం ఉండకూడదు. మనం కాళ్ళకి కాసేపు అట్లా కదిలించకుండా ఉండాలి అంటే కనుక. ఇప్పుడు వేగంగా చేయండి. పాదాలు పట్టుకోండి, చేతులు క్రాస్ గా వేసుకొని 2 అరికాళ్ళని దగ్గరికి లాగి పట్టుకొని అక్కడ పై వరకు కదలాలి. ఇక్కడ ఒక కాలుతో చేసినప్పుడు ఎట్లయితే కలిసినాయో పై వరకు వచ్చాయో బాగా పై వరకు రావాలి, కింది వరకు రావాలి. బాగా వేగంగా ఊడి కింద పడుతున్నాయా అన్నట్లుగా ఉండాలి. ఇంకా ఇంకా వేగంగా ఒకసారి మీరు పడుకోండి. పట్టుకొని గుండ్రంగా తిప్పుతాం. ఒకటి ఎస్. అక్కడ మోకాళ్ళ దగ్గరికి ఇంకా వేగంగా చేయాలి. మోకాళ్ళు ఛాతీ వైపు లాక్కొని బాగా కలపకూడదు, వేళ్ళు కలపకూడదు, ఇట్లా పట్టుకోవాలి. కొని కిందికి అటొకటి ఇటొకటి. ఎస్. నొక్కుంటూ చాలా నెమ్మదిగా చేయాలి. చాలా నొక్కుంటూ కిందికి పైకి రివర్స్ డైరెక్షన్. మోకాళ్ళు పక్కకి పక్క నుంచి నొక్కుంటూ చాలా నొక్కాలి. ఇక్కడ అరిచి లోపల పక్కకి వెళ్ళి నొక్కుంటూ మొదట ఛాతీ వైపు తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లానే ఉండి చెప్తా. అరికాళ్ళు నెమ్మదిగా నేలకి తర్వాత అప్పుడు మళ్ళీ మోకాళ్ళు పక్కకి రావాలి. ఆది బొట్టన వేళ్ళు కల్పించు. కిందకి జరగని చెప్తా. క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? క్లియర్గా కనిపిస్తుందా? కలిసింది. కాళ్ళు చాప్ కొంచెం. యాక్చువల్గా ఇక్కడ హాఫ్ బటర్ఫ్లై, ఫుల్ బటర్ఫ్లై పూర్తయింది తుంటి దగ్గర. ఇంకొక కదలిక ఉంటుంది. దాన్ని హిప్ రొటేషన్ అంటారు. హిప్ రొటేషన్ అంటే తుంటి దగ్గర నుంచి గుండ్రంగా తిప్పటం. వాస్తవానికి ఇది కూర్చొని కూడా చేయవచ్చు, కాకపోతే ఇప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ అంత ఉండదు కాబట్టి మనము పడుకొని చేద్దాం. దాని వలన నడుము దగ్గర కూడా ఇంకా ఎక్కువ హాయిగా ఉంటుంది అనమాట, స్వాంతనం ఉంటుంది, తేలికగా ఉంటుంది నడుము దగ్గర. సో ఇది పడుకున్నారు. 2 పాదాలు దగ్గరికి గమనించండి, నేను వాడిన పదము అక్కడ కదలిక. 2 పాదాలు దగ్గరికి, అక్కడి నుంచి 2 మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి 2 మోకాళ్ళు ఛాతీ వైపు తెచ్చుకొని 2 అరిచేతుల్ని పట్టుకొని మోకాళ్ళ మీద ఉంచి చక్క ఛాతీ వైపు లాగండి. ఛాతీ వైపు లాగి అక్కడి నుంచి 2 మోకాళ్ళు అటొకటి ఇటొకటి వెళ్తాయి. అటొకటి ఇటొకటి వెళ్ళి బాగా నొక్కుంటూ పక్కగా క్రిందికి నొక్కుంటూ అరిచేతులు నేలకి, అరికాళ్ళు నేలకి ఆనేంత వరకు కాళ్ళని తీసుకొస్తాం. ఆననట్లుగా ఉంటాయి. అక్కడ 2 మోకాళ్ళు కలపండి. మరలా 2 మోకాళ్ళని దగ్గరికి తీసుకొని రండి. అక్కడి నుంచి 2 మోకాళ్ళని ఛాతీ వైపు లాగండి. మరలా 2 మోకాళ్ళని ఛాతీ వైపు లాగండి. కదుపుతూ ఉండండి. అరిచెయ్యి లోపలి పక్కకి కదులుతుంది. కదిలి నెమ్మదిగా పక్కకి పూర్తిగా ఎంత వీలైతే అంత నొక్కుంటూ అక్కడ పాదాలు ముందుకి వెళ్ళకూడదు. మరలా 2 మోకాళ్ళు దగ్గరికి, మోకాళ్ళు ఛాతీ వైపు, పాదాల దగ్గరికి, మళ్ళీ మోకాళ్ళు దగ్గరికి, మోకాళ్ళు ఛాతీ వైపు కదా. ఇప్పుడు రివర్స్ చేయాలి. రివర్స్ ఎట్లా చేస్తాము? ఇక్కడ మోకాళ్ళని అటొకటి ఇటొకటి వేయండి. 2 పాదాలు కలిసి ఉండాలి, కాలి బొట్టన వేళ్ళు కలిసి ఉండాలి. అక్కడి నుంచి 2 మోకాళ్ళని పక్కగా లాగుతూ ఎంత వీలైతే అంత లాగిన తరువాత ఇప్పుడు దగ్గరికి తీసుకురండి 2 మోకాళ్ళని.
అంటే మన పక్కల దగ్గర ఆనుకొని రెండు మోకాళ్ళు దగ్గరకు వచ్చి మరలా అరికాళ్ళు నేలకి ఆనేంత వరకు దగ్గరకు ఉంటాయి. అప్పుడు రెండు మోకాళ్ళు బయట పక్కకి మరలా పక్కగా లాగుతూ పైకి తీసుకొని వెళ్ళండి. పక్కగా లాగుతూ పైకి తీసుకొని వెళ్ళండి. చేద్దామా మరి? ఈ గ్రూప్ లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు అనమాట. మీరందరూ కూడా ఇది రెగ్యులర్ గా చేసుకోండి అమ్మా. హాఫ్ బటర్ఫ్లై, ఫుల్ బటర్ఫ్లై చక్కగా చేసుకోండి. చైల్డ్ బర్త్ కి పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్ అనేటటువంటిది అవసరం అనమాట. కానీ దానికి ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది హెల్దీగా ఉండటానికి. రెండు పాదాలు దగ్గరికి తెచ్చుకొని రెండు కాళ్ళు మడిచి రెండు మోకాళ్ళు ఛాతీ వైపు తెచ్చుకొని రెండు అరిచేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని చక్కగా రెండు మోకాళ్ళతోనూ సున్నా చుట్టండి. కాలి బొటన వేలు కలిపి మీకు మీరు చేస్తూ ఉండండి అమ్మా. ఒక 6-7 సార్లు ఒక దిశలోను, ఇంకొక 6-7 సార్లు వేరే డైరెక్షన్ లోను చేస్తూ ఉండండి. తల నేల మీదే ఉంటుంది తల్లి. తల కదలకూడదు, పైకి లేవకూడదమ్మా అంకిత. మీరు పడుకునే ఉంటారు, మీరు లేవకూడదు చేసేటప్పుడు. నొక్కుకుంటూ చేయండి. తల నేల మీదే ఉంటుంది. వెంకట ధీరజ్. ఎంత వీలైతే అంత అరిచేతులు మారుతూ నొక్కుకుంటూ చేయగలగాలి. చాలా నెమ్మదిగా చేయండి. కనులు మూసి ఉంచండి. ఇంకా తెలుస్తుంది, తేడా తెలుస్తుంది మీకు. చాలా నొక్కి పెట్టి ఉంచి కదపడానికి ప్రయత్నం చేయండి. పాదాలు ముందుకి జరగకుండా కాలి బొటన వేళ్ళని ఒకదాని మీద ఒకటి ఎక్కించుకోండి. అంటే మీకు గుర్తు అనమాట అది. కదలకుండా ఉంది, పాదాలు ఎడంగా అవ్వట్లేదు. తర్వాత నేలకి ఆననట్లుగా అంతవరకు తీసుకొని రండి. నేలకు ఆననట్లుగా అంతవరకు తీసుకొని రండి. రెండు దిశల్లోనూ కదిలించండి. రెండవ దిశలో కూడా కదిలించండి. రెండు దిశల్లోనూ పూర్తి చేసి కాళ్ళు చాపుకొని విశ్రాంతి తీసుకోండి. కాళ్ళు చాపుకొని విశ్రాంతి తీసుకోండి.
ఇప్పుడు లేచి కూర్చోండి. ఓకే. హరి ఓం.